సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ దేవి నారాయణి నమోస్తుతే.
లక్ష్మీ పౌత్రశ్చంద్ర విభూషణ సురగురు శేషశ్చ శయ్యాసనం బ్రహ్మాండం సురమందిరం సురగర యస్య ప్రభో సేవకాః స త్రైలోక్య కుటుంబ పోషణ పరః కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన నీలాస్మద్యుతి భాస్యపాద దశకాం సేవే మహాకాళికాం యామత్సోత్రపితే హల్కమదో హంతం మధుం కైటభం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూరాంపతిం వందే సూర్యశశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గౌరీలాలకాలంకృతం వందే పూర్ణ శశాంకమండల నిభం వక్త్రం హరస్యోత్తరం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం దిగంతరం సమస్తలోకశంకరం వినర్భదైత్యసుందరం పరేతరం వరం హరేమవక్రమక్షరం ఉపాకరం జనాకరం ఉదాకరం జగంతరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్కరం కింకరార్తిమార్జనం శ్రీమంతలో విభాజనం పురారి పూర్వనంతరం సురారి గర్భశర్వరం దయాదిభూషణం కపూరదానమారణం భజే పురాణమారణం వికాసకాంతికాంతికాంతికాంతకాంతకాత్మజం అకుంజరోపకంతయే లకంతరాయ సుందరం సుగంతరే నిరంతరం వసంతమేవ యోగినా తమేకదంతమేవ తం విచింతయామి చింతనం మహాగణేశ పంచరత్నపాదరేణ యోగం వదంతరే ప్రభాతకే హృదిస్మరం గణేశ్వరం అరోగతార రోచనం సురాహిదేందో విస్మృతం సమాయుధాయురన్నమోది వైది సోదిరా జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమ శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమ జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమ శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమ శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమ జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమ జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమ శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమ గజానన భగవానికి
నానారత్నాభూషితాలంకార హే లోక రక్షక దీనదేవతో భక్తవర్ధ ఓ రమావతి అని స్వామి వారిని వేడుకున్నారట ఆ యొక్క నారదమహర్షి. అలా వేడుకున్న వెంటనే స్వామి వారి ఆ యొక్క నారదమహర్షి యొక్క రాకను చూసినటువంటి వారు, నారద నీ రాక గల కారణం ఏంటయ్యా, నీ యొక్క కోరిక సత్వరం వివరించు, నేను నీ కోరిక నెరవేరుస్తాను అనగానే ఆ నారదమహర్షి అంటున్నాడు, స్వామి మరియు ఏం లేదు, ఈ యొక్క జగన్నాటక సూత్రధారి నువ్వు ఈ యొక్క సృష్టిలో ఈ జగత్తులో ఏ మూల ఏది జరిగినా కూడా నీకు తెలుస్తుంది. మరి యొక్క భూలోకంలో ప్రజలందరూ కూడా పడే కష్టాలు బాధలు నీకు తెలియవా, వాళ్ళ యొక్క ఆ యొక్క కష్టాల నుండి కోరుకోవడానికి ఏదైనా ఒక లోకోపకారాన్ని చెప్పండి మరందావా అని చెప్పేసి ప్రార్థన చేసిన వెంటనే స్వామి అంటున్నారు, నాయన నా అవతారమైనటువంటి సత్యదేవుని యొక్క వ్రతం చేసుకుంటే వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి అనగానే ఆ వ్రతం చేసి స్వామి దాన్ని ఎట్లా అయ్యాలి, ఏ విధంగా అయ్యాలి, అసలు వ్రతం చేసి ఎట్లాంటి ఫలితం వస్తుంది స్వామి అని చెప్పేసి మళ్ళీ అడిగింది నారదమహర్షి. ఆ యొక్క అడిగిన వెంటనే స్వామి అంటున్నారు, నాయన ఈ వ్రతము చైత్రం వైశాఖం జ్యేష్ఠ మాసాలం అంటూ ఏ మాసమైనా చేసుకోవచ్చు, ఏ తిరునాడైనా చేసుకోవచ్చు, ఏ వారమైనా చేసుకోవచ్చు, పగలు కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎన్నడైనా కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు నాయన. ఈ వ్రతం చేస్తే దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి, కష్టాలన్నీ కూడా కడతేరిపోతాయి నాయన. మరి ఈ వ్రతము గృహప్రవేశాలలో కానీ కళ్యాణ మహోత్సవాలలో కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ యొక్క వ్రతం చేసుకోదలిసిన వారు ఉదయాన్నే నిద్రని స్నాన సంధ్యాలు కూడా నెరవేర్చుకున్న పిల్లల ఆ యొక్క స్వామివారి యొక్క పీఠను ఏర్పరిచే స్థలంలో ముందుగా గోవు పీడకు వారికి రంగవల్లు ఏర్పరిచి ఆ రంగవల్లుల పైన ఒక పీఠను ఏర్పరచుకోవాలి. ఆ పీఠ మీద ఒక తెల్ల వస్త్రాన్ని వచ్చి వస్త్రం మీద బియ్యం పోసి బియ్యం మధ్య కలిసి మీద కొబ్బరికాయ వచ్చి ఆ కొబ్బరికాయ మీద ముక్కోనంగా వచ్చేటువంటి రవికల గుడ్డను ఉంచాలి. ఆ కలశాన్ని చేర్చి స్వామివారి యొక్క చిత్రపటాన్ని కానీ స్వామివారి యొక్క విగ్రహాన్ని కానీ చేర్చి ఉంచాలి. ముందుగా పసుపు ముద్దలో చేసినటువంటి విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ విద్యార్థి రంగరాజు కూడా ఆరాధన చేసుకున్న వెంబడ స్వామివారిని చక్కగా గజమంతో ఆవాహన చేసుకొని ఆయన అర్ఘ్య పాఠశాలను సమర్పించిన తర్వాత చక్కగా గోక్షీరంతో అంటే ఆ పాలతో పెరుగుతో తేనెతో నెయ్యితో చక్కెరతో చక్కగా స్వామివారిని అభిషేకం కాల్చిన తర్వాత ఆ యొక్క పళ్ళ రసాలతో కొబ్బరి నీళ్ళతో చక్కగా స్వామివారిని కడిగి తుడిచి గంధ పుష్ప అక్షరంలో స్వామివారిని అలంకరణ చేయాలి. ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పణ చేయాలి. వచ్చిన బంధు మిత్రులతో కలిసి ఆ యొక్క తమ తమ అభీష్టాలను స్థితిగతులను నివేదించుకొని తమ ఆయుధాలకు ఐశ్వర్యాలు ప్రసాదించవలసిగా స్వామివారిని వేడుకోవాలిగా. వచ్చిన బంధు మిత్రులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క భోజన తాంబూలాలను అందజేయాలిగా. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు కష్టాలను కోరుకుంటారని చెప్పి సౌలగారి మనుషులు సూత మహామంత్రి చేస్తున్నారు. బోలో సత్యనారాయణ భగవానికి. సకల వేదాధ్యాయనం చేసిన వాడు కానీ వాడికి రోజు విచారణ చేస్తే కానీ రోజు గడిచేది కాదట. రోజు విచారణ చేస్తూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడట. మరి అలా ఒకనాడు విచారణ చేస్తున్న సందర్భంలో వాడికి సాక్షాత్ విష్ణుమూర్తి వాడికి ఎదురుపడి వాడికి సన్యాస రూపంలో ఎదురుపడి వాడికి కుశల ప్రశ్నలన్నీ కూడా వేసి వారి యొక్క కష్టాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడైనాడట. పోయావు సరే ఆ సత్యదేవుడి యొక్క వ్రతం చేసుకొని యొక్క కష్టాలన్నీ కూడా గడ్డెక్కుతాయని చెప్పేసి ఆ వ్రత విధానంతా కూడా తెలియజేసి స్వామివారి నుండి అంతర్హితుడైపోతాడట. వెంటనే ఈ యొక్క సన్యాసి స్వామివారిని తలుచుకొని, నాయన నీవు సాక్షాత్తు సన్యాసి రూపంలో నాకు సాక్షాత్కరించావు నాయన, మరి నేను తప్పకుండా ఈ యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పేసి ఇంటికి పోయిందా. ఇంట్లో రాత్రంతా కూడా నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అని అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ కూడా ఉదయాన్నే నిద్రలేసినాడు. నిద్రలేసి స్వామికి దండ పెట్టుకొని, ఆయన మరి ఈ రోజు విచారణ చేయడానికి నేను బయలుదేరుతున్నా, ఈ రోజు ఎంతైతే సొమ్ము కానీ ధనం కానీ ధాన్యం కానీ వస్తుందో అంత ధనము ధాన్యాన్ని పెట్టి నీ యొక్క వ్రతాన్ని చేస్తా అని చెప్పేసి ఆ స్వామికి మాట ఇచ్చా కలిసి బయలుదేరిందా. రోజు కంటే వారికి ఒక 10 ధనం ఎక్కువగా లభిస్తుందా. అలా లభించిన ధనంతో వాడు ఆ యొక్క సత్యమైన స్వామి యొక్క వ్రతాన్ని చేయడానికి ఆ యొక్క ప్రారంభం చేసిందడా. మరి ప్రతి ఏకాదశి నాడు ఆ యొక్క వ్రతాన్ని చేస్తూ కష్టాల నుండి కోరుకున్నాడట. మరి ఒకనాడు వ్రతం చేస్తున్న సందర్భంలో అదే ఇంట్లో ఒక కట్టెలకు విలువేల కట్టెలు ఉదాహరణ వేసుకొని అమ్ముతూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క బ్రాహ్మణోత్సవం ఇంటి దగ్గరికి రాగానే ఇక్కడ ఏదో పూజ జరుగుతున్నది, నాకేమైనా ప్రసాదం లభిస్తుందేమో కారణంతో అక్కడే ఆ యొక్క అరుగు పైన కూర్చొని ఉన్నాడట. ఈ యొక్క బ్రాహ్మణోత్సవం వ్రతమంతా కూడా పూర్తి చేసుకొని అతిథి దేవోభవ అతిథి సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించినటువంటి వాడై మరి వచ్చినటువంటి ఆ యొక్క
బయటకు వచ్చి చూసేసరికి ఆ యొక్క కట్టెలను నిర్వేద అక్కడే కూర్చొని ఉన్నవాడు మరి వాటినే సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించి వాడికి అతిథి మర్యాదలన్నీ కూడా గావించి వాడికి భోజన తాంబూలాలను అందజేస్తున్నాడుగా. ఆహా కడుపునిగా నాకు భోజనం పెట్టావు స్వామి, ఇది ఏ వ్రతము, దీన్ని ఏ పూజ అంటారు, మరి నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని నాకు ఉన్నతంలో చేసుకుంటా అని చెప్పేసి ఆ యొక్క బ్రాహ్మణోత్తమ దగ్గర మాట తీసుకొని ఇంటికి పోయింది కదా. ఇంటికి పోయి స్వామివారికి నమస్కరించుకొని ఉదయాన్నే నిద్ర కట్టెలు ఉదాహరణ తీసుకొని స్వామి నేను ఈ రోజు కట్టెలంటే ఎంత సొమ్ము వస్తుందో అంత సొమ్ము పెట్టి నేను వ్రతాన్ని చేస్తా అని చెప్పేసి మాట తీసుకొని కట్టెలను ఉదాహరణ వేసుకొని గ్రామంలోకి వెళ్ళేసరికి వాడికి రోజు కంటే 20 ధనం ఎక్కువగా లభించింది కదా. అలా లభించిన ధనంతో వాడు పూలు పళ్ళు కొబ్బరికాయలు చక్కెర నూక కావాల్సిన పదార్థాలన్నీ కూడా కొనుక్కున్నాడు. కొనుక్కొని బ్రాహ్మణోత్తముని పిలిపించుకొని ఆ యొక్క వ్రతాన్ని చేయడం ప్రారంభించాడు. అలా ప్రతి పౌర్ణమి నాడు ఆ యొక్క వ్రతాన్ని చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క గ్రామంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిందా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత. మరి ఇట్లా ఎంతో మంది కూడా స్వామివారి యొక్క వ్రతాన్ని చేస్తూ తమ తమ కష్టాలను కోరుకుంటున్నారని చెప్పి సౌరగాలి మనసులో సుత మాను తెలియజేశారు. సత్యనారాయణ భగవానికి ఉల్కాముఖ మహారాజు వాడు సకల ఐశ్వర్యవంతుడు, సకల సద్గుణవంతుడు. కానీ వాడి పిల్లలు లేక ఎవరు ఏ వ్రతం చెప్పినా, ఏ యాగం చెప్పినా, ఏ గుడి కొమ్మ చెప్పినా అటు వెళ్తూ అది చేస్తూ ఉండేవాడట ఆ యొక్క ఉల్కాముఖ మహారాజు. ఒకనాడు సతీ సమేతంగా ఆ యొక్క ఉల్కాముఖ మహారాజు భద్రశీలా నదీ తీరంలో ఉన్నగల ఒక దేవాలయానికి వెళ్ళినాడట. అక్కడ దేవతాదర్శనం చేసుకుని బయటికి వచ్చి దాన ధర్మాలు చేస్తున్న సందర్భంలో అక్కడే భద్రశీలా నదీ తీరంలో ఒక చెట్టు కింద కొందరు వ్రతం చేస్తూ ఉంటారు. రాజుగారికి పూజలంటే తక్కువ ఎక్కువ కాబట్టి అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ వ్రతం జరుగుతూ ఉంటాడని చూసి ఇది ఏ వ్రతము స్వామివారి యొక్క మహత్యమంతా కూడా తెలుసుకొని ఎంతైనా రాజుగారు కాబట్టి కావాల్సినటువంటి సరుకులన్నీ తెప్పించుకొని అక్కడనే కూర్చొని వ్రతాన్ని చేయడం ప్రారంభించిందట. అలా వ్రతం చేస్తున్న సందర్భంలోనే స్వామివారి యొక్క అనుగ్రహం మీద కొన్నాళ్లకు ఆ యొక్క రాజుగారికి పిల్లలు పుట్టినాక ఎన్నడూ కూడా స్వామిని మరవద్దు అనే ఉద్దేశం చేత ప్రతి సంవత్సరానికి ఒకసారి తన రాజ్యంలోని ప్రజలందరినీ పిలిపించుకొని ఒక జాతర లాగా, ఒక ఉత్సవం లాగా అదే చెట్టు కింద ఆ వ్రతాన్ని చేస్తూ ఉండేవాళ్ళ ఆ యొక్క మహారాజు గారు. ఒకనాడు వ్రతం చేస్తున్న సందర్భంలో ఆ భద్రశీలా నదీ తీరంలో ఒక షావుకారు సాధు పుంగవుడు అనే షావుకారు ఆ యొక్క భద్రశీలా నదీ తీరంలో పడవ మీదుగా వెళ్తూ ఉంటాడు. మరి ఈ యొక్క స్థలానికి వచ్చి చూసేసరికి అక్కడ రాజుగారు ఏదో వ్రతం చేస్తుంటారు. చాలా హడావిడి జరుగుతూ ఉంటది, ఒక జాతర అనే ఉత్సవం జరుగుతూ ఉంటది. మరి ఈ యొక్క షావుకారు పడవని ఒక దగ్గర పెట్టి మరి ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ రాజుగారు వ్రతం చేస్తుంటాడని చూసి, రాజా ఇంత ఖర్చు పెట్టి వ్రతం చేస్తున్నావు నువ్వు, ఇది ఏం లాభం నాయన అని అడిగేసరికి, మరి నాయన ఈ వ్రతం చేసుకుంటడం వల్ల నాకు పిల్లలు లేనప్పుడు పిల్లలు పుట్టిన ఆయన, అందుకే నేను ఎన్నడూ కూడా స్వామిని మరవకుండా ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నటువంటి వాడైనాను అనగానే ఈ యొక్క షావుకారు కూడా చాలా సంతోషించి స్వామివారిని నమస్కరించుకొని, నాయన నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా స్వామికి నమస్కరించుకుంటా తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి స్వామికి నమస్కరించుకుంటా అని ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు. ఇంటికి వెళ్ళగానే తన భార్య అయినటువంటి నీలావతి గడప దగ్గరనే కూర్చొని భర్త ఎప్పుడు వస్తుందనే ఉద్దేశం చేత భర్తను ఆ యొక్క భర్త కోసం వేచి చూస్తూ ఉన్నది. మరి భర్త రాగానే ఆ యొక్క భర్త అడిగిందట, ఏం నాయన ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు, నాకేమైనా తీసుకొచ్చినావా అనగానే, ఇట్లా నేను ఒక రాజుగారి దగ్గరికి పోయినా అక్కడ వ్రతం జరుగుతూ ఉంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంట, స్వామివారు చాలా మహిమగల దేవుడుట, మరి వ్రతం చేస్తున్నంత సేపు అక్కడే కూర్చొని తీర్థ ప్రసాదాలు తీసుకొని నీకు కూడా కొంచెమంత ప్రసాదాన్ని తీసుకొచ్చిన ఆ రాజుగారు పిల్లలు కూడా వ్రతం చేస్తే పిల్లలు పుట్టినడా, మనం స్వామికి పరీక్ష పెడదా, మనము వ్రతం చేసుకున్నాక వ్రతం ఆ యొక్క పిల్లలు పుట్టినాకనే వ్రతం చేసుకున్నాము అని చెప్పేసి ఇద్దరు కూడా స్వామికే పరీక్ష పెట్టిరట ఆ యొక్క షావుకారు దంపతులు ఇద్దరు కూడా. మరి స్వామి వారి యొక్క అనుగ్రహం చేత కొన్నాళ్ళు కలిసినాక ఆ అమ్మాయి గర్భవతం తెలుస్తుంది. నవమాసాలు పూర్తయ్యాక ఆ యొక్క అమ్మాయి ఒక పాపను ప్రసవిస్తుంది. ఆ అమ్మాయి పేరు కళావతి అని పేరు పెట్టుకుంటారు. అల్లారు ముందుగా పెంచుకుంటూ ఉంటారు. చంద్ర బింబం లాగా ఉందట ఆ యొక్క అమ్మాయి ముఖము, దినదిన ప్రవర్తనంగా వెళ్ళిపోతూ ఉందట ఆ యొక్క అమ్మాయి. మరి ఒకనాడు ఈ యొక్క లీలాలను కొన్ని 4 రోజులు కలిసాక భర్త దగ్గరికి పోయి అడుగుతుంది, ఏమయ్యా
మరి మనం స్వామికి అయితే దండం పెట్టుకున్నాం కదా, మాట అయితే ఇచ్చినాం కదా, వ్రతం చేసుకున్నామని చెప్పేసి, మరి మాట ఇచ్చినాం కాబట్టి వ్రతం చేసుకున్నామా అని చెప్పేసి అడిగేసరికి ఆ స్వామివారి యొక్క దైవలనే కదా మనకు బాగుంటుంది, స్వామివారికి వ్రతం చేసుకున్నామని అడిగేసరికి మరి యొక్క షావుకారికి ముక్కు మీద కోపం ఎక్కువ. కొంచెం ఆ యొక్క లీలావతి అలా అడిగేసరికి ఆయన ముక్కు మీద కోపం చేదా, మరి నా దగ్గర అయితే ఇన్ని రోజులు ఇంటి పట్లనే ఉండిపోవడం వల్ల వ్యాపారం అంతా కూడా మందగించింది, నా దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వలేదు, నేను కొంచెం ధనాన్ని సమకూర్చుకొని ధనాన్ని అర్జెంటుగా చేసుకుని వస్తాను, అప్పుడు ఒక వ్రతాన్ని చేసుకుందామని చెప్పేసి ఏదో మాట దాట వేసిండు, అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి, మనోళ్ళకు మాత్రం ఆ వ్రతం చేద్దామన్న సంగతి కాదు, కనీసం స్వామి నామం కూడా గుర్తు లేకుండా పోయిందట యొక్క షావుకారు దంపతులకి కూడా. కానీ అమ్మాయి మాత్రం యుక్త వయస్సుకు వచ్చింది, పెళ్లి చేయాలనే ఆలోచన కలిగిందట. మరి ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషిని పిలిచి, నాయన నీవు ఎక్కడ తిరుగుతావో తెలియదు, నాకు తగిన అల్లుడిని తీసుకురా అని చెప్పేసి మాట ఇచ్చేసరికి ఇంకా మాట ఇచ్చేసరికి ఆ పెద్ద మనిషి 10 గ్రామాలు కూడా కాల్చుకున్నాడు. చివరికి కాంచన నగరం అనే నగరానికి పోయిండు, అక్కడ ఒక మనిషి యువకుడిని చూసిండు, వాళ్ళకి తగిన వరకుగా నిశ్చయించుకొని ఈ యొక్క షావుకారు దగ్గరికి తీసుకొచ్చిండు. షావుకారు వివిధ రకాలైనటువంటి పరీక్షలు ఆ యొక్క ప్రశ్నలు వేసి వాడు మంచివారా కాదా అని తెలుసుకొని వాడే మంచివాడిగా నిర్ణయించుకొని ఒక బ్రాహ్మణోత్తముడు పిలుచుకొని ముహూర్తం చూసిరు. ఆ ముహూర్తం రాని వచ్చింది, ఆకాశమంతా మందిరి వేసిరు, హడావిడిగా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి హడావిడిలో కనీసం స్వామికి ఒక కొబ్బరికాయ కొడదాం, స్వామికి నమస్కరించుకుందామని ఆలోచన లేదు. మరి అప్పుడు స్వామి కనిపించిందట, ఈ యొక్క మనుషులు అవసరానికి కాలు పట్టుకుంటారయ్యా, అవసరం ఏంటంటే విడబట్టుకొని బయటకు వెళ్తారు, వీళ్ళకు కష్టం ఉన్నంతసేపే దేవుడు గుర్తొస్తాడు, దుఃఖం ఉన్నంతసేపే పక్కవాడు గుర్తుంటాడు, వీళ్ళకు కష్టం కానీ దుఃఖం కానీ దేనికి సుఖాలను పడ్డారు అంటే వీళ్ళకి పక్కన వాడు కాదు ఎవడు గుర్తుంటాడు, పక్షుల్లాగా ఎగిరిపోతారు ఈ యొక్క మనుషులు, వీళ్ళకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవడానికి తెలియదు, వీళ్ళకి విశ్వాసం అంటే చేయాలి అని స్వామి అనుకుని అప్పుడు కష్టమైన కష్టాన్ని సుఖమైన కష్టాన్ని ఇచ్చినారట. అప్పటి నుండి ప్రారంభమైందట. మరి అప్పుడు అనుకున్నాడు కదా స్వామి, వీళ్ళకి దుఃఖం ఇస్తేనే కదా దేవుడు గుర్తొచ్చేది, మరి దుఃఖాన్ని కలగజే కష్టం కలిగిన ఆకాంక్ష ఇచ్చినాడట. ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోవాలో తెలియాలంటే వీళ్ళకి కష్టం చూపెట్టాలి అని చెప్పేసి అప్పుడు స్వామి నిర్ణయించుకొని వాళ్ళకి కష్టాన్ని ఇచ్చినాడట. మరి అప్పుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క కష్టము ఆ యొక్క పెళ్లి హడావిడంతా అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు. మరి దినచర్య ప్రారంభం చేయాలి కదా, సంపాదన అయితే చేయాలి. మరి ఆ యొక్క షావుకారు తన అల్లుని వెంటబెట్టుకుని వ్యాపార నిమిత్తమై చంద్రకేతు మహారాజు యొక్క రాజ్యానికి వెళ్ళినాక అక్కడ ఎక్కడ చూసినా కూడా బంగారు గోడల చేత నిర్మితమై ఉందట ఆ రాజ్యం అంతా కూడా. మరి యొక్క షావుకారు అక్కడ ఉన్నటువంటి వర్తకుల దగ్గరికి వెళ్ళి వ్యాపారం ముచ్చరిస్తున్న సందర్భంలో ఆ యొక్క రాజుగారి యొక్క ధనాగారులో దొంగలు పడి సమస్తము కూడా దోచుకొని పోయినటువంటి వారైనారట. మరి యొక్క రాజుగారికి సంగతి తెలియగానే ఆ యొక్క రాజభటును పంపించి, నాయన మీరు నలుమూలలా గావించండి, ఎవరైనా రాజ్యంలో కొత్తగా కనిపించినా ఎవరైనా ఎక్కువ సొమ్ము ఉన్నా వాళ్ళని బంధించి నా దగ్గర తీసుకురమ్మనగా ఈ యొక్క రాజభటులు ఆ యొక్క నలుగురలా గాలిస్తూ ఈ యొక్క షావుకారు దగ్గరికి వచ్చినారు. ఆ యొక్క షావుకారు ఆ రాజ్యం వాడు కాదు, వాళ్ళ దగ్గర చూస్తే చాలా సొమ్ము ఉన్నది, వీడే దొంగగా భావించి వాళ్ళిద్దరిని కూడా ఆ యొక్క రాజుగారి దగ్గర తీసుకెళ్ళగా రాజుగారు వీళ్ళు దొంగలా కాదా అని నిర్ధారణ చేసుకోకుండా వాళ్ళు నిర్ణయించుకుని మరి ఆ యొక్క కారాగారంలో పడవేసినారట. మరి అక్కడ శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క షావుకారు అతని అల్లుడు కూడా మరి ఇక్కడ చూస్తే ఈ యొక్క లీలావతి కళావతి ఇద్దరు కూడా ఇంట్లో దొంగల సమస్తము కూడా దోచుకొని పోగా మరి వీళ్ళు వీధిలో పడి భిక్ష పెట్టుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఒకనాడు ఆ యొక్క కళావతి ఒక బ్రాహ్మణోత్సవం ఇంటికి పోగా అక్కడ వ్రతం జరుగుతుంటే కూర్చొని చూసి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా చీకటి అయిపోయింది. ఏమమ్మా ఇంత అర్ధరాత్రి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు అని చెప్పేసి లీలావతి అడగగానే అక్కడ ఆ యొక్క కళావతి అంటున్నదట, అమ్మ నేను ఎట్లాంటి తప్పు చేయలేదు తల్లి, ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు ఇంటికి పోయినా అక్కడ వ్రతం జరుగుతూ ఉంటే కూర్చొని చూసా, తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చినా, ఇగో నీకు కూడా కొంత ప్రసాదాన్ని తీసుకొచ్చిన అనగానే అప్పుడు ఆ యొక్క లీలావతి అప్పుడు జ్ఞానోదయం తెచ్చుకొని, అమ్మ నీవు ఎట్లాంటి తప్పు చేయలేదన్నావు కానీ మనం తప్పు చేసినాము, నువ్వు పుట్టక ముందు స్వామికి దండం పెట్టుకున్నావు తల్లి, నువ్వు పుట్టే వ్రతం చేస్తామని చెప్పేసి దండం పెట్టుకున్నావు నేను మీ ఆయన, మరి నువ్వు పుట్టినావు, నీకు 20 ఏళ్ళు వచ్చినాయి, నీకు లగ్గం చేసాం కానీ ఆయనకి ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేదు, అందుకే మనకి ఆపదలు వస్తున్నాయి అని చెప్పేసి ఇద్దరు కూడా ఆ యొక్క స్వామికి దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకుని నాయన మేము ఉన్నంతలో రేపు ఉదయాన్నే నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని దండం పెట్టుకున్న మరుక్షణమే స్వామి వారు రాజుగారి యొక్క కరుణలో కనిపించి, నాయన నీవు నిర్బంధించినటువంటి ఆ యొక్క షావుకారు అల్లుడు కూడా దోషయ్య, వారి సొమ్ము వారికి ఇచ్చి వారిని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను, లేదంటే నీవు రాజ్య
భ్రష్టుడిగా అవుదామని చెప్పేసి హెచ్చరించగానే ఆ రాజుగారు ఉలిక్కిపడి లేచి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు. ఇదంతా కూడా స్వామి మాయా తెలుసుకున్నటువంటి ఆ యొక్క రాజుగారు స్వామికి నమస్కరించుకుంటారు. బోలో సత్యనారాయణ భగవానికి. అప్పుడు అంటాడ ఆయన మనం ఎట్లాంటి తప్పు చేయకుంటే ఇంత పెద్ద శిక్ష వేసింది రాజుగారు, మరి ఇప్పుడు ఎట్లాంటి శిక్ష వేస్తాడు అని చెప్పేసి ఆ యొక్క రాజ్యసభలోకి రాగానే ఈ యొక్క షావుకారు అల్లుడిని కూడా ఆ యొక్క రాజుగారు ఎదుర్కొని వాళ్ళకి శౌరాది కర్మలు చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధనం కంటే రెట్టింపు ధనం వాళ్ళకి ఇచ్చి అక్కడ నుండి బాధ మేళాలతోటి ఏనుగు అంబారీలపైన గుర్రపు స్వామిల చేత అక్కడికి సాగడంపుతూ ఉంటాడట. ఆ ఇంత గొప్పగా మర్యాద చేసినటువంటి ఈ యొక్క రాజుగారు మనం ఎంతటి గొప్ప వాళ్ళము అని చెప్పేసి నెత్తిని గర్వాన్ని ఎక్కించుకొని అక్కడికి ఆ యొక్క షావుకారు బయలుదేరుతాడట. మార్గ మధ్యలో ఒక సన్యాసి పడి నాయ నీ పడవలో ఉన్నటువంటి సరుకు అయిన ఏమిటయా అని అడగగానే ఈ యొక్క షావుకారు అంటట నా పడవలో ఉన్న సరుకు అయిన మీకు ఎందుకయ్యా, అయినా అడిగినా వెనకలుస్తూ ఉన్నారు, ఇందున్నవి ఆకులు అనములు ఔషధాలు తప్ప ఏమీ లేవు అన్నాడట. అందుకే ఎప్పుడు కూడా ఆ యొక్క పెద్దవాళ్ళతో కానీ సన్యాసులతో కానీ ఆ యొక్క అబద్ధమాడరాదు అని చెప్పేసి వ్రతం తెలియజేస్తూ ఉంటది, ఈ యొక్క కథ తెలియజేస్తూ ఉంటది. ఆ విధంగా ఎప్పుడైతే ఆయన అబద్ధమాడతాడో తదాస్తు దేవతలు అందరూ కూడా తదాస్తు అని పలకగానే ఆ యొక్క సంచులన్నీ కూడా తేలికైపోవడము, అందులో విప్పి చూసేసరికి అందులో ఆకులు అనవలు ఔషధాలు తప్ప ఏమీ ఉండకపోవడం చేత మరి ఇదంతా కూడా ఆ యొక్క సన్యాసి మార్గాన్ని తెలుసుకున్నటువంటి ఆ యొక్క షావుకారు ఆ సన్యాసి పట్టుకోవడానికి అడవంతా గాలించినారు. ఆ యొక్క అడవంతా గాలించగానే ఒక చెట్టు కింద సన్యాసిని పట్టుకున్నారు. నాయన నీవు నీ యొక్క మాట దయ వల్ల ఆ యొక్క సొమ్మంతా కూడా ఉండింది, మేము చేసినటువంటి పాపం ఏంటి అని ప్రశ్న వేయగానే ఆ సన్యాసి అంటాట నాయన నీకు ఎప్పుడో మాట ఇచ్చినావు కదా స్వామికి, మరి ఇప్పటి వరకు కూడా మాట నిలబెట్టుకోలేదు, అందుకే నీకు కష్టాలు ఆపదలు వస్తూ ఉన్నాయి అనగానే స్వామి నాకు నీ మాయలు తెలియవు, నా మసాలాన్ని మన్నించు, నేను ఇంటికి పోయి ఒక ప్రధానం చేస్తా అని చెప్పేసి మళ్ళీ మాట తీసుకుంటా ఆ యొక్క మాట మీద స్వామివారి అనుగ్రహం చేత మళ్ళీ వారి సొమ్ము వారికి వచ్చింది. మరి అక్కడ నుండి మళ్ళీ బయలుదేరినాడు. మార్గ మధ్యలో ఒక దూతను పంపించిన ఆయన నేను వస్తున్నటువంటి సంగతి నా భార్య అయినటువంటి లీలావతికి కళావతికి తెలియవనగానే ఆ దూతనికి సమాచారం ఇచ్చే సమయంలో ఆ లీలావతి కళావతి ఇద్దరు కూడా వ్రతం చేస్తూ ఉంటారు. వ్రతం చేస్తున్న సందర్భంలో ఈ యొక్క భారత వినేసరికి కళావతికి కొత్తగా పెళ్ళయింది. భర్తను చూడాలని ఆత్మీయత చేత భర్తకు చూడక చాలా రోజులు అయిపోయింది కదా, మరి భర్తను చూడాలని ఆత్మీయత చేత ఆ యొక్క వ్రతం మధ్యలో లేచి పరుగున రేవుకు వెళ్ళిపోయింది. రేవుకు వెళ్ళేసరికి ఆమె యొక్క భర్త వస్తున్నటువంటి ఓడ మునిపోవడం కనిపిస్తుందా, అయ్యో నా భర్త చనిపోయి ఇంకా నేనెందుకు బతకాలి అని చెప్పేసి ఆమె సతీసాగరాన్ని పాల్పడింది కదా, చనిపోవడానికి సిద్ధపడింది కదా. మరి ఆ విధంగా ఆ యొక్క లీలావతి మాత్రము మనమంతా కూడా పూర్తి చేసుకొని ఆ యుద్ధకు కూడా స్వామి మాయా తెలుసుకున్నటువంటి ఆ యొక్క షావుకారు కుటుంబమంతా కూడా ప్రతి సంవత్సరంలో ఆ యొక్క దేవుని సత్యనారాయణ స్వామి యొక్క ప్రదానం చేస్తూ తమ శ్రేష్ఠ జీవితాన్ని కూడా స్వామివారి యొక్క సేవలోనే గడుపుతారు. తీర్థ ప్రసాదాలు ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళు కష్టాలు పాల్గొతారని చెప్పేసి దీనికి దుష్టారమైనటువంటి తుంగధ్వజ మహారాజు యొక్క కథను చెప్తూ ఉన్నాడు కదా. ఈ యొక్క తుంగధ్వజ మహారాజు ఈ యొక్క తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలాగా పరిపాలించేవాడ. ఒకనాడు ఆ యొక్క తుంగధ్వజ మహారాజు అడవికి వేటకై వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో చాలా అలసిపోయి ఒక చెట్టు కింద సెల్ల తీరుతాడట. అక్కడే కొందరు గొల్లలు వ్రతం చేస్తూ ఉంటే మరి మహారాజు గారు ఎవరి దగ్గరికి వచ్చినారు కదా, రాజుగారిని ఆహ్వానిద్దామని చెప్పేసి ఆ గొల్లలు వెళ్ళి రాజుగారిని ఆహ్వానించగా రాజుగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు తెచ్చించినటువంటి ప్రసాద
చేసినటువంటి తప్పును ఆ స్వామివారు నన్ను మన్నించాలి అని చెప్పేసి స్వామికి నమస్కరించుకొని నేను నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా నా బిడ్డలాగా అందరికీ ఒకటే సమానంగా చూడాలి. నేనేం చేసిన వాళ్ళ మధ్యలో కులాలను చూసినా మతాలను చూసినా చిన్న పెద్దాన్ని తేడా సమయాలు చూసినా కాబట్టి నాకు ఈ శిక్ష పడ్డది అని చెప్పేసి మళ్ళీ ఆ యొక్క రాజుగారు ఆ గుర్ర దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా అక్కడే కూర్చోబెట్టుకొని మరి ఆయన కావాల్సినటువంటి సరుకులన్నీ తెప్పించుకొని అక్కడే ప్రధానం చేయడం ఆరంభించినట. అలా చేస్తున్న సందర్భంలోనే స్వామివారి యొక్క అనుగ్రహం మీద మళ్ళీ అదే చూడ వచ్చిన ఆయన ఈ యొక్క 9 కుమారులు కూడా బతికే ఉన్నారు. ఈ రాజ్యం మీకోసం నేను చూపించడంగానే రాజుగారు చాలా సంతోషించి ప్రథమంతా కూడా పూర్తి చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అక్కడ బయలుదేరి రాజ్యానికి వెళ్తారట. రాజ్యానికి వెళ్ళగానే రాజ్యం అంతా కూడా సుభిక్షంగా మారిపోతుందా. ఆ హాయిదంతయు కూడా స్వామి మాయా తెలుసుకుంటుంది ఆ యొక్క రాజుగారు. ప్రతి కార్తీక పౌర్ణమి నాడు నా యొక్క రాజ్యంలోని ప్రజలందరి చేత ఈ సత్యనారాయణ స్వామివారికి ప్రదానం చేయిస్తా అని చెప్పేసి ఒక శాసనం వేయించినాడు. ఆ శాసనం ద్వారానే సామూహిక సత్యనారాయణ స్వామివారికి ప్రదానం చేయిస్తూ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా మాడి పంటలతోటి ఆ ఇలాంటి ఐశ్వర్యాలతో వెళ్తుందని చెప్పేసి సరకారు భాషతో సూత మామూలు తెలియజేసినాడు. బోలో సత్యనారాయణ భగవానికి पद्मभूषणी सत्प्रभावती पद्मभूषणी सत्प्रभावती चलुवंता देवी की पगड़ाल हारती चक्रवर्जित भवध्याय सार्वभौमाय मंगलम्
श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः सत्यनारायणस्वामिने नमः आनन्दकर्पूरमङ्गलमः नीराजनदीपम् हस्तेन रक्षान्दारयामि